దాదాపు 15 నెలలుగా జరిగిన కాంగ్రెస్ పరిపాలనను వాళ్ళ నిర్వాహకంగా చూస్తే మనం వీళ్ళ అసమర్థులు ఎంత దుర్మార్గంగా ఫెయిల్ అయినారని మనకు కనబడుతుందా లేదా? ఇదే 15 నెలల కాలంలో కేసీఆర్ ఎన్నో విషయాలు తెచ్చినాడు. ఒక రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల్లో కేసీఆర్ పాలనని 15 నెలల రేవంత్ రెడ్డి పాలన కనుక మనం పక్కకు పెడితే మనకు కనబడుతుంది. డొల్లతనం అనేది అటర్ ఫ్లాప్ ఫెయిల్యూర్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లేదు. అసలు కొత్త శరత్ కుమార్ గారు ఇక్కడ ఫెయిల్ అయ్యారు చెప్పడంలో. నేను చెప్తున్నా ఆల్మోస్ట్ సరే రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ తప్పు పడుతారో ఎక్కడ తప్పుతారో నాకు అనేది ఆ భూములు ఏందో దోపిడా అంటారు, అక్కడికి నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. అది కూడా తెలిస్తే మీకు అర్థం చేస్తాం మిమ్మల్ని అందరూ. భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత స్పీడ్ గా పనులు చేసినటువంటి రాష్ట్రం ఏ రాష్ట్రం అని ఉంటే ఎవడో నా తాకి రామని నేను మాట్లాడతాను. ఏ రాష్ట్రం ఉందో అయినా ఇంత అద్భుతమైనటువంటి స్పీడ్ గా చేసిన అంటే అప్పుల రాష్ట్రాన్ని ఎట్లా చేయొచ్చు? కేసీఆర్ అంటే అప్పులు తెచ్చి చేసిండు, అప్పులు తీర్చుకుంటే అంతే స్పీడ్ అవుతుందా పాలన? అప్పులు చేయడం అంతే ఎత్తు, అప్పులు తీర్చడం అంతే ఎత్తు ఉంటుందా? కేసీఆర్ తీసుకొచ్చుంటూ చల్లండి ఇట్లా. మరి కేసీఆర్ చల్లుకుంటూ పోతే అవి ఏరుకొచ్చి కట్టాల్సింది కూడా రేవంత్ రెడ్డి. మరి దీన్ని ఎవరు ఆలోచించలేరు కదా? ఇది కూడా ఆలోచన రావాలి కదా మనకు అంటున్నా. చాలా పొరపాటు 100% తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి పాలన. ఇలా భారతదేశానికి కాంగ్రెస్ పార్టీకి రోల్ మోడలే తెలంగాణ. గుర్తుపెట్టుకోండి, మైండ్ ఇట్.